రైట్ రెయిన్ అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీకి 2-3 గంటల్లో రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. కూకట్పల్లి, మియాపూర్, షేర్లింగపల్లి, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి, పటాన్చెరు, ఆర్సీపురం, కొండాపూర్కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇక టోలీచౌకి, షేక్పేట్, అత్తాపూర్, అమీర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, గోల్కొండకు మరో 2 గంటల్లో వర్షం ఉన్నట్లు అలర్ట్ ఇచ్చింది. సిటీలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. హైదరాబాద్ సిటీకి 2-3 గంటల్లో రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. కుకుట్పల్లి, మియాపూర్, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి, పటాన్చెరు, ఆర్సీపురం, కొండాపూర్కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇక టోలీచౌక్, షేక్పేట్, అత్తాపూర్, అమీర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, గోల్కొండకు మరో 2 గంటల్లో వర్షం ఉన్నట్లు అలర్ట్ జారీ చేసింది. సిటీలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. రైట్, సిటీ రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, సిటీలో ఏ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ ఉంది? చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే మనకు ఉదయం నుంచి మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అదే విధంగా చల్లటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి అయితే మనకు ఎండ తీవ్రత కనిపించింది. ఇక నిన్న సాయంత్రం నుంచి మనం చూసుకున్నట్టయితే కాస్త వెదర్ అనేది చేంజ్ అయ్యి మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అనేది నమోదవుతా ఉంది. అదే విధంగా నిన్న హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న మేఘాకృతమైన వాతావరణంతో చల్లటి వెదర్తో ప్రజలైతే కాస్త ఉపశమనం పొందుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరి బుక్కిరి అయ్యారు. అట్లాంటి వెదర్ కూడా మనకు ఒక్కసారిగా చేంజ్ అవ్వడం, దాదాపు మనకు చల్లటి వెదర్ కంటిన్యూ అవ్వడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు మనకు మేఘాకృతమైన వాతావరణం మొదలవడంతో పాటు చిన్న చిన్న జల్లులు అనేవి కురుస్తూ ఉన్నాయి. సో ఇదే వెదర్ అయితే వచ్చే 2-3 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు ఒక బంగాళాఖాతంలో ఒక ఋతుపవన ద్రోణంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రెండింటి సినాప్టిక్ కండిషన్స్ వల్లనే మనకు మేఘాకృతమైన వాతావరణం, అదేవిధంగా చల్లటి వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ఎప్పుడైతే వర్షం కురిసే అవకాశం ఉంటుందో ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా మనకు బులెటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. నౌకాస్ట్, ఫోర్కాస్ట్, ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి కూడా వచ్చే 2-3 గంటల్లో ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి, అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రాబోయే 2-3 గంటల్లో తేలికపాటి వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో ముసురు, పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ అలర్ట్స్ ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు హైడ్రా, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలకు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్లో ఎక్కడికక్కడ మనకు వాటర్ అనేది లాగింగ్ అవుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఎప్పటికి కూడా మనకు ముందస్తు చర్యలు అనేవి ఐఎండీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి అధికారులకు కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికి ఇటు మేదీపట్నం, దాంతోపాటు మాసప్ ట్యాంక్ ఆ ప్రాంతాల్లోనైతే మనకు చిన్న చిన్న జల్లులు అనేవి కురుస్తూ ఉంది. అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే మనకు చిన్నటి జల్లులతో కూడిన వర్షం అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా పలు ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూరు, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూరు, పటాన్చెరువు, ఆర్సీపురం, కొండాపూరు, టోలీచౌకి, షేక్పేటు, మేదీపట్నం, అత్తాపూరు, అమీర్పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, గోల్కొండ ఈ ప్రాంతాల్లో రాబోయే 2-3 గంటల్లో కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ కావచ్చు, బేగంపేట కావచ్చు, దాంతోపాటు ఆర్సీపురం ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఇప్పుడిప్పుడే వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు నగర వ్యాప్తంగా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణమే కొనసాగుతూ ఉంది. సో దీంతో మనకు ట్యాంక్ బండ్ మెయిన్ అడ్డాగా కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే వెదర్ చేంజ్ అయినా, కూల్ వెదర్ ఉన్నా కూడా పెద్ద ఎత్తున ఈ ట్యాంక్ బండ్కి వచ్చి చాలా వరకు యువత కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళు ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు మనకు హైదరాబాద్కి సంబంధించి అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్తో పాటు సిటీ శివారు ప్రాంతాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతోపాటు ఇటు సంగారెడ్డి,
రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ అలర్ట్స్ కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించిన అధికారులతో పాటు ఇటు ట్రాఫిక్, జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలకు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే గత 4 రోజుల నుంచి కొనసాగుతున్న ఎండల కారణంగా మనకు ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సినాప్టిక్ కండిషన్స్ ఏవైతే మనం 2 చెప్పుకున్నామో, ఋతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం, వీటి కారణంగా కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక నిన్న మొన్న మనకు ఎండల కారణంగా కూడా దాదాపు గాలిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఏర్పడింది. ఈ తేమ శాతం కారణంగా కూడా మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకుంటూ ఉన్నాయి. ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం, పలు ప్రాంతాల్లో మనకు మోస్తారు వర్షం, పలు ప్రాంతాల్లోనైతే తేలికపాటి వర్షం, అక్కడక్కడ ముసురు. సో ఇట్లాంటి వెదర్ అయితే మనకు కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే అయితే మనకు వర్షం మొదలైంది. రాబోయే 2-3 గంటల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చంద్రిక.